అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్తో. ఈరోజు నేను హైదరాబాద్ మహాగణేష్ దగ్గరికి వచ్చేసిన 21 జూన్ 2025 సంబంధించిన ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన. సో మనకి షెడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక 2 డేస్లో. మనకి లాకర్లు అయితే అన్ని కంప్లీట్గా అయితే హోల్స్ దగ్గర అయితే పెట్టేసారు. సో దగ్గరికి వెళ్ళి అయితే అన్నీ చూపిస్తా. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో జై శ్రీ గణేష్. సో ఇక్కడ మనకైతే అన్నవాళ్ళు వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది ప్రెజెంట్. అయితే మనకి లావు కర్రలు అయితే ఈరోజు మనకు పెట్టిర్రు. సో అంటే క్రెయిన్తో సహా అయితే మనకి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా పెట్టేసారు ఆల్రెడీ. సో మనకి ఇంకా ఏమంటారు హారిజాంటల్గా అయితే పెట్టుకుంటారు అన్నవాళ్ళు. సో అన్నవాళ్ళు హారిజాంటల్గా మనకి చిన్న కర్రలు ఉంటాయి కదా, సో ఆ కర్రలు అయితే తీసుకొచ్చి మనకి పెట్టుకుంటూ పోతారు ఇట్లా స్ట్రైట్గా. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ పైన, సో వరుసగా అన్ని పైన పెట్టుకుంటారు. సో ఆ షెడ్కి అయితే పెట్టుకోరు కదా, సో అలా. సో ఇక్కడైతే మనకి కింద గజ్జలమ్మ దేవి ఇక్కడ పెడతారు. సో ఇక్కడైతే గజ్జలమ్మ దేవి వస్తారు కాబట్టి ఆ స్వామికి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో అమ్మ నాకు చేసి మొత్తం ఏమంటారు ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా పెడతారు కంప్లీట్గా అయితే. సో మొత్తం బిల్డింగ్ బ్లాక్ అంటే ఎట్లా అంటే మనకి చిన్న ఒక ఇల్లులా కట్టి అక్కడ మన బేస్ కూడా పెడతారు. సో ఎందుకంటే ఇది బేసు. సో ఈ బేస్ నుంచే మనకి సేమ్ ఇక్కడ హైదరాబాద్ గణేష్ ఎట్లా చేసారు, సో ఇక్కడ కూడా మనకి బేస్ వర్క్ అనేది నడుస్తుంది. సో ఈ బేస్ నుంచే మనకైతే ఆ గజ్జలమ్మ నుంచి ఉంటారు. సో ఇక్కడైతే గజ్జలమ్మ స్వామికి సంబంధించి నడుస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమంటారు అక్కడ బేస్కి, సో కింద ఏమంటారు మనకి సపోర్ట్ ఉండడానికి బేస్కి అయితే ఇవి పెడతారు. సో ఇంకా మిగతా అయితే మనకి కర్రల సామాన్తో వర్ష అయితే నడుస్తుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఇక్కడైతే మనకి జస్ట్ ఇది దేనికంటే మనకి చెప్పినా కదా, సో అక్కడ గజ్జలమ్మ దేవికి కింద బేస్ పెడతారని. సో ఇది అదే. అండ్ ఆల్రెడీ మనకి నేను చెప్పినా కదా హారిజాంటల్గా అయితే మనకి కర్రలు పెట్టుకుంటారని. సో ఇక్కడ ఒకటి అండ్ అక్కడొకటి. సో ఇట్లా మనకి 2 సైడ్స్ అంటే ఇటు ఒకటి అండ్ అటు ఒకటి, సో 2 జాయిన్ చేసి అయితే మనకి పెడతారు. సో అట్లా వరుసగా అన్నీ ఏమంటారు ఒక 73 ఫీట్ దాకా అయితే మనకి ఇట్లానే వర్టికల్గా అయితే పెట్టుకుంటూ పోతారు అన్నవాళ్ళు. సో అట్లా పెట్టుకోవడమే కాదు, మనకైతే మళ్ళీ పైన ఇంకోసారి మనకి జాయింటింగ్ వర్క్స్ ఇంకో హ్యామర్ కొడుతూనే ఉంటారు. ఎందుకంటే గట్టిగా ఉండాలి కాబట్టి మనకి ఏమంటారు వర్టికల్గా 4 కర్రలకి మనకి సపోర్ట్ ఉండడానికి. అండ్ ఇక్కడ మనకి సో ఇక్కడ వచ్చేసరికి మనకి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వస్తారు. సో వాటికి సంబంధించిన మనకైతే ఇక్కడ కూడా షెడ్ వర్క్ అనేది కొంచెం అయ్యింది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడవచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 11 దాకా అయితే మనకి పెట్టేసుకుర్రు. సో అప్రాక్సిమేట్గా 11. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 అయితే పెట్టుకున్నారు ఇక్కడైతే. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఇక్కడ ఏమంటారు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అయితే వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇంక బేస్ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఈ వెల్డింగ్ అవే, సో ఈ ఐరన్ అయితే యూజ్ చేసి మనకి బేస్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే మనకి గజ్జలమ్మ దగ్గర అయితే మనకి బేస్ వర్క్ అనేది నడుస్తుంది. సో చెప్పిన హయగ్రీవ స్వామి అంటే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అంటే వీళ్ళే. సో గజ్జలమ్మ దేవి అయితే సో ఇక్కడ సో తెలుసు కదా, సో గ్రామదేవత, సో హైదరాబాద్ గ్రామదేవత. సో అందుకే గజ్జలమ్మ అయితే పెట్టారు. అండ్ మనకి చూడొచ్చు ఏ విధంగా అయితే మనకి జాయింట్ చేస్తారు. సో ఈ బిల్డింగ్ సపోర్ట్ యూజ్ చేసి మనకైతే అక్కడున్న కర్ర అయితే నించోబెడతారు. ఎందుకంటే మనకి కరెక్ట్ పొజిషన్లో ఉండడానికి అయితే అక్కడైతే అన్న ఏమంటారు మొత్తం బిల్డింగ్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని అయితే మనకి స్ట్రైట్ ఉండేటట్టు చేస్తారు. ఎందుకంటే అక్కడ మనకి నిల్చొని అక్కడ మనకి మేకులు కొడతారు. సో అందుకే సో అట్లా కూడా యూజ్ చేస్తారు. సో ఈరోజు అప్డేట్ ఇదే మనకి షెడ్ వర్క్ అనేది ఇక్కడ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దగ్గర అయితే మనకి షెడ్ వర్క్ కొంచెం అయితే ఆఫ్ అయితే అయిపోయింది, 50% అయిపోయినట్టే. అండ్ మనకి గజ్జలమ్మ దగ్గర అయితే కొంచెం ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. అండ్ ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా అయితే కొడుతారు. సో అలా నరసింహన్న అయితే మనకి వర్క్ చెప్పిన ఇట్లా లైన్గా పెట్టుకుంటూ పోతారని. సో ఇక్కడైతే మనకి బేస్ వర్టికల్గా ఒక 4 5 అయితే ఉన్నారు. సో ఈ 5 కలిసి మనకి కర్రలు అయితే ఇట్లా హారిజాంటల్గా అయితే పెడతారు. సో ఇక్కడ మనకి బేస్ వర్క్ అనేది ఇంకా రేపటికల్లా అయితే అయిపోతుంది నాకు తెలిసి. అంటే ఒక రేపు 50% అయిపోతుంది.
సో ఇట్లా మనకి వెల్డింగ్ వర్క్ అనేది చేస్తారు. సో అట్లా అక్కడ కూడా సో అన్నిటికీ మనకి వర్టికల్ అయితే చేసుకుంటారు. సో ఈ స్టేజ్కి అయితే సో చెప్పిన ఈ బేస్ వర్క్. అండ్ ఇక్కడ మనకి కార్పెంటరీ టీమ్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఏమంటారు వర్టికల్గా కర్రలు పెట్టుకుంటూ పోతారు. సో ఈరోజు నైట్ వర్క్ అయితే ఉంటుంది, 7 దాకా అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా. సో మనకి ఇట్లా వర్టికల్ అయితే పెట్టుకుంటూ పోతారు అన్న వాళ్ళు. సో ఇట్లా మొత్తం పైదాకా సో రేపుతుంది చూపిస్తాం. సో ఇక్కడ చూడొచ్చు. సో అట్లా వర్టికల్గా పెట్టుకుంటూ పోతారు. అట్లా వరుసగా అవుతాం పైన దాకా ఒక 73 feet దాకా అయితే మనకి కర్రలు పెట్టుకుంటూ పోతారు. అది చేసి అప్రాక్గా 21, 22 అట్లా పెట్టుకుంటా అట్లా వర్టికల్గా పెట్టుకుంటూ పోతారు. సో రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష. మనకైతే మెయిన్ బిల్డింగ్ దగ్గర అయితే మెయిన్ గణేష్ మండపం దగ్గర అయితే వచ్చేం నడుస్తుంది. సో రాండమ్ మనకి బిల్డింగ్ అయితే నడుస్తుంది అంతే.